నమస్కారం. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. ఈ శ్లోకాన్ని మనం రోజు భోజనం చేసే ముందర చదువుకోవాల్సిన శ్లోకం. సర్వేశ్వరుడైన నేను వైశ్వానరుడు అనే అగ్ని చేత జీవులందరినీ ఆశ్రయించి ప్రాణ అపాన వాయువులతో కలిసి 4 రకాలైనటువంటి ఆహారములను నేను జీర్ణం చేయుచున్నాను. ఈ 4 రకాలైనటువంటి ఆహారాలే భక్ష్యం, భోజ్యం, లేహ్యం, పేయం. అంటే మనం కూరగాయలు లాంటివి నమిలి తినేవి, అలాగే మింగి తినేవి, నాలుకకి రాసుకుని తినేవి, త్రాగేవి. ఈ 4 రకాలైనటువంటి ఆహారాలను పరమాత్ముడు మనలో ఉండి వాటిని జీర్ణం చేసి మనకి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నాడు, ఆయుష్ను ప్రసాదిస్తున్నాడని ఈ యొక్క శ్లోకం యొక్క భావన. ఈ శ్లోకాన్ని భోజనం చేసే ముందు చదువుకుంటే ఆ పరమాత్మని అనుగ్రహంతో మనకి ఆయుష్, ఆరోగ్యం పెరుగుతాయని చెప్పేసి దీని యొక్క భావన. నమస్కారం.